సితారకు స్వాగతం. ఈ వీడియోలో మనం గుప్పెడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్ ను పోషిస్తున్న ముఖేష్ గౌడ గురించి, అతడి రియల్ లైఫ్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. ముందుగా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. ముఖేష్ గౌడ 1994వ సంవత్సరం నవంబర్ 8వ తేదీన కర్ణాటకలోని మైసూర్లో చామరాజ్ నగర్లో జన్మించారు. ముఖేష్ గౌడకి ఒక అక్కయ్య ఉన్నారు. మైసూర్లోని మహావీర్ విద్యా మందిర్లోను, జ్ఞానగంగా విద్యాపీఠ ఈ రెండు స్కూళ్లలో తన స్కూలింగ్ను పూర్తి చేశారు. తరువాత మైసూర్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేశారు. చదువు పూర్తి కాగానే ముఖేష్ మోడల్గా తన కెరీర్ను ప్రారంభించారు. 2015వ సంవత్సరంలో మిస్టర్ కర్ణాటక టైటిల్ను కూడా ముఖేష్ పొందారు. మోడలింగ్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముఖేష్ గౌడ కన్నడ బుల్లితెరపై మొట్టమొదటగా అడుగుపెట్టారు. 2017వ సంవత్సరంలో నాగకన్నిక అనే సీరియల్ ద్వారా కన్నడ బుల్లితెరపై డెబ్యూట్ అయ్యారు. ఆ తరువాత 2018వ సంవత్సరంలో నాగమండల అనే కన్నడ సీరియల్లో నటించారు. ఈ సీరియల్లో ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ వర్ష హీరోయిన్గా నటించారు. తరువాత కన్నడ బుల్లితెరపై ఈ రెండు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. 2019వ సంవత్సరంలో ప్రేమ్ నగర్ అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపై డెబ్యూట్ అయ్యారు. తరువాత 2020వ సంవత్సరంలో గుప్పెడంత మనసు సీరియల్లో ఋషేంద్ర భూషణ్ పాత్రలో అవకాశాన్ని పొందారు. రిషిగా తన నటనతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకొని ఓవర్ నైట్ స్టార్గా వెలిగిపోయారు. రక్ష గౌడకి జోడీగా గుప్పెడంత మనసు సీరియల్లో నటిస్తూ రిషిధారగా ఎంతో సుపరిచితులయ్యారు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా వచ్చిన ఫాలోయింగ్ తో ముఖేష్ గౌడకి గీతా శంకరం అనే మూవీలో ఛాన్స్ లభించింది. ప్రియాంక శర్మకి జోడీగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం అతి త్వరలో విడుదల కాబోతోంది. ముఖేష్ గౌడ రీసెంట్ గా జిమ్ చేస్తూ కాలికి జరిగిన ఒక ఫ్రాక్చర్ వలన గుప్పెడంత మనసు సీరియల్లో ప్రస్తుతం కనిపించడం లేదు. అది ముఖేష్ ఫ్యాన్స్ అందరికీ నిరాశను కలిగిస్తోంది. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్లో ముఖేష్ రీఎంట్రీ కోసం ఎంతగానో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముఖేష్ గౌడ ఇంకా ఫ్యూచర్ లో ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ లో నటించి మునుముందుకు సాగిపోవాలని కోరుకుందాం. ఇలాంటి మరెందరో తారల రియల్ లైఫ్ బయోగ్రఫీ విశేషాల కోసం సితార ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.